सूर्यदेवा अमेय प्रभावा नमो सूर्यदेवा अमेय प्रभावा दया दिव्य पाश अनंत प्रकाश नमो सूर्यदेवा अमेय प्रभावा। శరదృతువులో తెలుపు పసుపు కలిసినటువంటి వర్ణం ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి బింబం ఏర్పడుతుంది. ఆ బింబము యొక్క కాంతి చంద్రుడి మీదకెడుతుంది. ఆ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు చంద్రుడు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు పరిణిత చంద్రుడిగా దర్శనమిస్తాడు. అందుకే మిగిలినటువంటి ఏ పౌర్ణమికి కనపడనటువంటి చంద్రబింబం ఒక్క ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రం విశేషమైనటువంటి బింబ దర్శనం అవుతుంది. అందుకే ఆ ఒక్క చంద్రుడికే పరిణిత చంద్రుడని పేరు. అలా ఉండడానికి కారణం ఏమిటంటే శరత్కాలమునందు సూర్యబింబం పసుపు తెలుపు కలిసినటువంటి రంగులో ప్రకాశిస్తుంది. తర్వాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు. హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి తామ్రవర్ణంలోకి మారిపోతాడు. విపరీతమైనటువంటి మంచు పడడం ప్రారంభమవుతుంది. అంతా మంచు పడి లోకమంతా గడగడ గడగడ వణికిపోతుంటుంది. తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఆ మంచంతా పడుతుండడం చేత సమస్త భూతములు వణికిపోతాయి. వణకకుండా నిలబడేటటువంటి ఏకైక ప్రాణి ఎవరు అంటే భూమాత ఒక్కతే వణకలు. ప్రాతర్వేళల మంచు జుంటిగిమి జంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంక తానచలయై చెల్వొందు భూదేవికిన్ శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలె నల్వంకలన్నన్నాడు. సమస్త ప్రాణులు కూడా ఊహూయని వడక లోకముర్వీనాథ అని వణికిపోతుంటే ఒక్క భూకాంత మాత్రం నేను వణికిపోతే ఈ ప్రాణులు నిలబడరని ఆవిడ మాత్రం వణకకుండా నించుంటుందిట. అప్పుడు శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలే నల్వంకలం. ఆ శీతాకాలానికి ప్రభువైనటువంటి వాడు హేమంత ఋతువు యొక్క అధీశుడు సంతోషించి నా ధాటికి అందరూ వణికారు, నువ్వు ఒక్కదానివే వణకలేదు, ఇదిగో నీకు వజ్రాల రాసులు బహూకరిస్తున్నానని ఇచ్చాడా అన్నట్టుగా ఆ భూమి మీద ఉండేటటువంటి గడ్డి పరకల చివర భాగంలో ప్రకాశిస్తున్నటువంటి మంచు బిందువులు లేత సూర్యకిరణములు పడినప్పుడు వజ్రముల రాశుల్లా కనపడతాయిట. కాబట్టి హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన తామ్రవర్ణంలో అనుగ్రహిస్తాడు. ఇక చిట్ట చివరికి వచ్చేటప్పటికి శిశిర ఋతువు. ఆ శిశిర ఋతువులో చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేయాలి. ఆకులు రాల్చి మళ్ళీ ఆకులు రావాలి. అలా అనుగ్రహించడం కోసం శిశిర ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి లోహిత వర్ణంలోకి మారిపోతాడు. ఇందులో మళ్ళీ సూర్య వైభవం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అన్ని ప్రాణులకు కూడా ఆయన శుద్ధిక్రియని ఏర్పాటు చేస్తాడు అని. మనం అంటే ఏదో వైద్య పరీక్షలు చేయించుకుంటాం. వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా శరీరం బాగానే ఉందా, లోపల ఏమైనా దోషాలు ఏర్పడ్డాయా అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఆ రుగ్మత పోవడం కోసమని ఔషధాన్ని సేవిస్తాం. కానీ మరి మిగిలిన ప్రాణులకు ఆయన ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ప్రాణిలో అది ఎప్పుడూ తిననటువంటి పదార్థాన్ని తినాలనేటటువంటి స్పృహని కల్పిస్తాడు. కల్పించి అది తినని పదార్థాన్ని తినడం చేత శరీర శుద్ధి జరుగుతూ ఉంటుంది. వేదంలో గరికకి చాలా విశేషమైన ప్రాధాన్యత. గరిక అంటే ఒక వేరులా వస్తుంది, ఇలా భూమికి అడ్డంగా పాకుతుంది. ఒక మొదలు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో శాఖ బయలుదేరుతుంది. మళ్ళీ ఆ శాఖ చివరి భాగంలో మళ్ళీ గడ్డి మళ్ళీ మొదలు బయలుదేరుతుంది. మీరు తుంచారనుకోండి అక్కడ వరకే తునికిపోతుంది, మిగిలినది ఉండిపోతుంది. ఉండిపోయి ప్రతి చోట కూడా భూమిలోకి వేర్లు పెడుతుంది. వేర్లు పెట్టి తర్వాతి భాగాన్ని పెంచుతుంది. మళ్ళీ అక్కడ వేరు పెట్టి మళ్ళీ ముందుకెడుతుంది. అలా వెళ్ళినది ఏదుందో దానికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. వేదం చెప్తుంది దాని గురించి. అందుకే సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. భయంకరమైనటువంటి దుస్వప్నం వస్తే అటువంటి గరిక ముట్టుకుంటే చాలు, పోతుంది. అందుకు విఘ్నేశ్వరుడికి గరిక పూజ చేస్తారు. మహానుభావుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వర్ణాన్ని మారుతూ ఒక్కొక్క రంగులో ఉండి ఋతువులను ఏర్పాటు చేసి ఆయా ఋతువుల యందు కాలములో విశేషాన్ని ప్రచోదనం చేసి తదనుగుణంగా
లోకంలో ఉండేటటువంటి ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడడానికి, సృష్టి జరగడానికి, లయమైపోవడానికి కావలసినటువంటి కారణములను ఏర్పాటు చేసేటటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటై కనపడేటటువంటి కేవల తేజోమూర్తి సూర్యబింబం ఒక్కటే. ఎందుచేత అంటే మీరు ఒక సాకార రూపాన్ని ఎదురుగుండా పెట్టి పూజ చేశారనుకోండి, ముందు ప్రారంభంలో పూజలో ఏమంటామంటే ఆయనని నేను పూజ చేస్తున్నాను అని దేశకాల సంకీర్తనం చేసి నా ఎదురుగుండా ఉన్నవాడిని ఒక పేరుతో పిలుస్తాను. ఏదో ఈయన వెంకటరమణుడు, నేను పూజ చేస్తున్నాను, ఏదో ఫలానా గోత్రంలో పుట్టిన ఫలానా పేరు ఉన్నవాడిని ఫలానా స్వామిని పూజ చేస్తున్నానంటాను. పూజ అంతా అయిపోయాక అసలు ఇది కాదయా సత్యం, అసలు సత్యం వేరే ఉంది. అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గం ఏమిటో తెలుసా? నాణ్య పంథాయ నాయ విద్యతే, ఇంకొక మార్గం లేదు, ఇదొకటే మార్గం అని అన్నప్పుడు నేనేం చెప్తాను? ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే కాంతిపుంజంలా వెలిగిపోతున్నాడు. వడ్డుగింజ యొక్క చివరి భాగం మొన ఎలా గీరుకుంటుందో ఇలా అంటే అలా అంత చిన్న రూపం బిందు రూపంలో లోపల ప్రకాశిస్తున్నాడు. విశ్వాలయ నిలయ వినత లోక పాలక ఉషకాంత నీరాకత పులకించును దేవా ప్రభాకర నీ తేజం అవనికాయ జీవము నశయించే జీవాళిని సుజించే పరస్పర నమో సూర్యదేవా అమేయ ప్రభావ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.